జై శ్రీరామ్. శ్రీరామ స్వామి మూర్తి గురించి మా పిల్లలకు కొన్ని విషయాలు చెప్పాలని, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటూ నా పిల్లలకు నా హిందూ ధర్మం గురించి చెప్పుతూ, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మరికొందరు పిల్లలకు ఈ ఛానల్ మార్గదర్శకం కావాలని, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి అన్నీ ఈ ప్రకృతితో మమేకమై మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ప్రతిదీ సాధించవచ్చు. దానికి నిర్వచనీయమే మన గ్రంథాల్లో ఆ పరమాత్ముడు మనకు సంబోధించిన అనేక మార్గాలు. అందుకే నా హిందూ ధర్మం కోసం, నా శ్రీరామచంద్ర ప్రభువు కోసం ఈ కొన్ని వాక్యాలు మన పిల్లలకు మనం నేర్పించుకుందాం. నేను చెప్పబోయే ఈ అంశంలో 7 ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకోబోతున్నాం. శాస్త్రాలు, పురాణాలు, ధర్మాలు, మతాలు మనకు బోధించేదే పరహితాన్ని చేకూర్చమనే. భగవంతుడు మనిషికి ప్రసాదించిన దయ, జాలి, కరుణ, ప్రేమలనే వరాలను సద్వినియోగం పరుచుకోవాలి. జీవితం సుఖంగా, ఆదర్శంగా సాగడానికి ఉత్తమ పురుషుల చరిత్రను అధ్యయనం చేయాలి. వారి యొక్క చరిత్రను మన పిల్లలకు మనం నేర్పించాలి. అందులో 2 లైన్స్ అయినా పర్లేదు, మన పిల్లలకు మనం వాటి విలువలు తెలియజేయాలి. ఇక పురుషోత్తముడు శ్రీరాముడి యొక్క వ్యక్తిత్వం, నడవడి, గుణ ప్రభావ విశేషాలు సర్వజానోమోదంగా ఆవిష్కరించేందుకు ఎందరో కవులు గ్రంథ రూపంలో రామాయణ మహాకావ్యాన్ని మన ముందుకు ప్రసాదించారు. మరి అలాంటి గొప్ప గొప్ప కవులు గ్రంథ రూపంలో రామాయణం మహాకావ్యాన్ని ప్రసాదించినప్పుడు అందులో ఒక్క శ్లోకం మన పిల్లలకు నేర్పించినా చాలు, మన పిల్లలు వాటిని అలవర్చుకోవడానికి ఎంతో సహకరిస్తున్నాయి. ఇక మహాకావ్యం మనకు ప్రసాదించారని చెప్తున్నారు. అందులో ఒక గొప్ప రామభక్తుడైన గోస్వామి తులసీదాస్ మానస సరోవరంలో రామచరితం అనే అపూర్వ పద్మం వికసించింది. మానవ జన్మకు అర్థాన్ని, పరమార్థాన్ని వివరిస్తూ తన సుగంధ సౌరభాన్ని లోకమంతా విరజిమ్ముతూ హృదయాలాసాన్ని కలిగించింది ఆ రచన. ప్రతి ఒక్క హృదయం ఒక ఆనందభరితంగా ఉప్పొంగిందంటే ఆ ఎంత గొప్ప రామచరితం అని చెప్పుకోవచ్చు. అవధి భాషలో సరళంగా, సుందరంగా వెలువడిన గ్రంథం ఏమైనా ఉందంటే అది ఒక రామచరితానికి దక్కుతుందనడంలో సందేహం లేదు. శ్రీరాముడు గర్వస్థ జీవనం, రాజధర్మం, భక్తి, జ్ఞాన, వైరాగ్య, త్యాగ, వైరాగ్య, సదాచారాలు, ఉపదేశాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు గోస్వామి. ఈ కథ ప్రబంధంలో ఇంకా పిత పుత్ర సంబంధాలు, దంపతుల అన్యోన్య రాగాలు, సోదరుల సౌహార్దాలు, స్త్రీ పురుష మర్యాద జీవనం, మనన ప్రభువు ప్రజానురాగాలు, పాలకుల పట్ల ప్రజల భక్తి, విశ్వాసాలను హృదయాన్ని తాకేలా పొందుపరిచాడు. ఏ కాలంలోనైనా ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి, పరస్పర స్నేహ సహకారాలతో వర్ధిల్లడానికి రామచరిత మానస గ్రంథం అనుశీలన అవసరమంటారు విజ్ఞులు. మహాశక్తిమంతుడైన తన ప్రభువు శ్రీహరి శ్రీరాముడిగాను, మహాశేషుడు అపూర్వ పరాక్రమవంతుడు లక్ష్మణుడిగాను దుష్ట శిక్షణ భూమిపై అవతరించారని విని పొంగిపోయాడు గరుత్మాత్ముడు. రణభూమిలో మాయ యుద్ధంలో మేఘనాథుడి అస్త్రానికి మూర్ఛిల్లిన లక్ష్మణుని, తమ్ముడి కోసం దుఃఖించిన రాముడి బాధను జీర్ణించుకోలేకపోయాడు వైనతేయుడు. బ్రహ్మ శివులను దర్శించి తన సందేహాన్ని వెలిబుచ్చాడు. రామభక్తి సామ్రాజ్య సముద్రంలో మునకలు వేస్తున్న కాకాబుష్యుడి అనే పాయసం నీ సందేహం తీర్చగలదని వారు గరుడిని అంతటి చింతకు పంపారు. అత్యంత శక్తిమంతమైన మానవుడిగా జన్మించిన శ్రీరాముడు సాధారణ వ్యక్తిలా కష్ట నష్టాల పాలైన స్థితిగతుల్ని, ధైర్యాలను కోల్పోగా వాటిని ఎదుర్కొన్న రాముడి శక్తిని గాఢంగా నమ్మి మిత్రులకు అందించిన ఆపన్న హస్తాన్ని, రాముడి శరణాగతి తత్వాన్ని వివరించి గరుడికి సందేహ నివృత్తి చేశాడు కాకాభూషుడి. గరుడి 7 ప్రశ్నలకు విజ్ఞతతో సమాధానాలు అందిస్తాడు. మనం ఈ వీడియో మొదటి భాగంలో చెప్పుకున్నాం. 7 ప్రశ్నలకు సంబంధించిన అత్యంత విలువైన సమాధానం మనం వీడియోలో తెలుసుకోబోతున్నామని. మరి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సాంప్రదాయాలు, మన గ్రంథాలు, మన యొక్క సంస్కృతిని కాపాడడం కోసమే ఈ ఛానల్.
నా హిందూ ధర్మం కోసం నా పిల్లలు నా ధర్మాన్ని కట్టుబడలా నేను నా పిల్లలను తీర్చిదిద్దుతున్నా. మీరు కూడా మీ పిల్లలను, మన పిల్లలను అందరినీ మన సమాజానికి రేపు బంగారు భవిష్యత్తుకు శ్రీరామచంద్రుడి యొక్క రామజన్మభూమిలో పుట్టినందుకు సగర్వంగా వారు గర్వపడేలా, మరికొందరిని గర్వపడేలా చేసేలా మన పిల్లల్ని మనం తయారు చేసుకుందాం. అందుకే ఈ చిన్న చిన్న కథలు, ఈ చిన్న చిన్న సందేహాలు మనం వారికి వివరించే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ, మనం చదివే విధానంలో కానీ, చెప్పే విధానంలో కానీ ఏడైనా శ్లోకాలు చిన్న చిన్న తప్పులు అయినా ఆ రామచంద్రుని వేడుకుంటున్నాను. తండ్రి, నువ్వు నన్ను ఖచ్చితంగా చిన్న చిన్న జరిగిన పొరపాట్లను క్షమించు. కానీ నేను నా ధర్మాన్ని రక్షిస్తూ ఈ భూమండలంపై ఉన్న అనేక దేశాలు మొత్తం ప్రతి దేశం, ప్రతి జీవి ఒక మనుగడ సాగిస్తుందంటే దానికి శక్తి స్వరూపిణి కారణం. ఆ శక్తి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి నుంచి లభిస్తుంది. పంచభూతాలే మనకు కనిపించే దైవాంశాలు అని నిరూపించడానికి నేను కట్టుబడి నా పిల్లలకు నేర్పించడానికి, నా సమాజానికి నేర్పించడానికి నేను నా వంతు కృషి చేస్తున్నాను. మనం ఇప్పుడు వీడియోలోకి గరుడి 7 ప్రశ్నలకు విజ్ఞతతో సమాధానం అందిస్తాడు. మరంటే అలాంటి 7 ప్రశ్నలు ఏమిటి, వాటికి సంబంధించిన జవాబులు ఏమిటి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, దుర్లభమైన జన్మ ఏదని అడిగిన మొదటి ప్రశ్నకు మానవ జన్మకు మించిన జన్మ మరొకటి లేదంటారు. పరోపకారం వల్ల భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు సిద్ధిస్తాయని, వినియోగించుకోలేని జన్మ వ్యర్థమని వివరిస్తాడు. ఘోరమైన దుఃఖమేద అన్న ప్రశ్నకు కోరుకున్నది లభించలేదని, వగచే జీవితమేనని, సంపద లభించిన తర్వాత దాన్ని పరులకు వితరణ చెయ్యని జన్మ పరమ దుఃఖమని చెబుతాడు. గొప్ప సుఖమేదన్న మూడో ప్రశ్నకు సత్సంగతమే నిజమైన సుఖమంటారు. సజ్జన దుర్జన స్వభావాల గురించిన మరో ప్రశ్నకు మానవ సేవ దైవాన్ని దగ్గర చేసే మార్గమని, సజ్జనులు మర్రి వృక్షంలా తమ నీడలో అర్తులకు ఆశ్రయం కలిగించాలని చెబుతాడు. ఇతరులకు హాని కలిగించే దుర్జనులకు దూరం కావడమే సజ్జన లక్షణమని తేటతెల్లం చేశాడు. శత్రులలో చెప్పిన పుణ్యకార్యం ఏదన్న ఐదో ప్రశ్నకు అహింసను మించిన పరమధర్మం మరొకటి లేదని బోధిస్తాడు. భయంకరమైన పాపకార్యం ఏదన్న ప్రశ్నకు పరనిందేనని, అది నరకానికి దగ్గరి దారి అంటాడు వాయసరాజు. మానసిక జాడలేమిటన్న చివరి ప్రశ్నకు మోహమే సప్తరోగాలకు మూలమని చెప్తాడు. వైరాగ్య భావనతో ఉత్తమ బుద్ధిని అలవర్చుకొని విషయ వాంఛలకు దూరంగా నిర్మల చింతనతో జీవనం సాగించడమే మనిషి ధర్మం అన్న కాకాభుషుండి మాటలు ముత్యాల మాటలు. జై శ్రీరామ్. మనము మన రాముని యొక్క రామాయణంలో నడుద్దాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి.